హలో మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం బీన్స్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేడి చేయాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు మరియు 1 టీ స్పూన్ ఉద్దిపప్పు వేసి ఫ్రై చేయాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇందులోనే 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల సన్నగా తరిగిన బీన్స్ ముక్కలను వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. తరువాత ఇందులో 1 కప్పు క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవచ్చు. క్యారెట్ లేదు అనుకుంటే స్కిప్ చేయండి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టి ఉడికించాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత 4-5 వెల్లుల్లిపాయలను దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా వాటర్ వేసుకుంటూ అడుగంటకుండా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిన తరువాత చివరిగా కొద్దిగా కొత్తిమీరను చల్లుకొని బాగా మిక్స్ చేసి దించేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బీన్స్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.